హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై 26 శనివారం రోజు సాయంత్రం 6 గంటలకల్లా 4 అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి 2 వ్యక్తులు రాబోతున్నారు. ఆ 2 వ్యక్తులు రాక మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మరి ఆ 2 వ్యక్తులు ఎవరు, ఆ 4 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం వీడియో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశీవ్యామంలో ఉన్నాడా, మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోళ్ళ సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురుగారు కుమారస్వామి గారు 3 రోజులు ఫోన్ ద్వారా పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటే మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు కూడా. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. వీరి కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడుతున్నారు. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వీరిని వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తిగా జరగబోతున్నాయి. ఇంట్లో ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు కూడా మీరు రేపటి రోజు వినబోతున్నారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం కూడా పూర్తిగా రేపటి రోజు తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు. ఆ కోపం ఎంతసేపు ఉండదు, మళ్ళీ మంచిగా మారిపోతారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న బంధువులే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది. ఒక దైవశక్తి ఎప్పుడు వీరికి తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తుంది. రేపటి రోజు ఆ దైవ అనుగ్రహం వీరిపై మరింత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎన్నో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు. మేషరాశి వారిని అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందబడతాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. రేపటి రోజు వీరికి జీవితంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆనందం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న బాధల్ని తొలగిపోతున్నాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రమోషన్ కూడా వస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగారు. అయినా మీరు చాలా అదృష్టవంతులు. మీ వెంట ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది. రేపటి రోజు ఆ దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు. రేపటి రోజు మీ వెంటే ఉంటారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వరిస్తుంది.
ఇప్పటివరకు ఎన్నో చెడు శక్తులు మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఈ శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 5 ప్రదక్షిణాలు చేయండి. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. సాక్షాత్తు హనుమంతుడి వారి మీకు తోడుగా ఉంటే మిమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు అనుకున్న జీవితం అనేది రేపటి రోజు మీ జీవితం ఉండబోతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవితంలో ఉన్న ఎన్నో అదృష్టాలైతే రేపటి రోజు చూడబోతున్నారు. మీకున్న అప్పులను కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు హనుమంతుని అంశంతో పుట్టినవారు. హనుమంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారు. మీకు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి మీకు ఎవరు లేరని అస్సలు బాధపడకండి. సాక్షాత్తు హనుమంతుడి వారే మీకు తోడుగా ఉంటున్నారని మర్చిపోకండి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి. అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నాయో రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు ఊహించిన ధనలాభాలైతే కలగబోతున్నాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మేషరాశి వారు మీకు వీలైతే అప్పుడప్పుడు హనుమంతు గుడికి వెళ్ళండి. దానివల్ల అఖండ అదృష్టం మీకు వరిస్తుంది. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిష్కారం చేయండి. దానివల్ల సంతానం కలుగుతుంది. పెళ్ళి కూడా మంచి ముహూర్తం అనేది సంబంధం మీకు కుదురుతుంది. 5 శనివారాలు హనుమంతుడి గుడికి వెళ్ళి దీపం వెలిగించి 101 ప్రదక్షిణాలు చెయ్యండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్ళి కూడా జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా నెరవేరిపోతాయి. మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరిని ఎవరైతే ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. వీరి కళ్ళల్లో ఎంతో గొప్ప స్టేటస్ అనేది కనబడుతుంది. అంతేకాకుండా మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం మీకు రేపటి రోజు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. హనుమంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా మీకు లభిస్తాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళిపోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కొంతమందికి మీపై కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు. ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినటువంటి 2 వ్యక్తులు రేపటి రోజు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తుల వల్ల మీ జీవితం పూర్తిగా నాశనం కాబోతుంది. మరి ఆ వ్యక్తులు ఎలాంటి పేరుతో స్టార్ట్ అవుతారంటే RP అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు అయితే ఈ 2 పేరు గల వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా ఈ 2 రోజుల్లో అనగా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు. అంతేకాకుండా రేపటి రోజు మీకు అచ్చు వచ్చే రంగులు ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, వైట్, తెలుపు. ఇవి మీకు అదృష్ట రంగులు. అదృష్ట సంఖ్యలు వచ్చి 1, 7, 8. ఇవి మీకు అదృష్ట సంఖ్యలు.